హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ ఏంటంటే రెస్టారెంట్ టేస్టీతో ఉండే చికెన్ పలావ్ని చూపించబోతున్నాను. అది కూడా మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ని తక్కువ టైంలో ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఓకే, దీనికోసం నేనైతే ఫస్ట్ బిర్యానీ చేసుకోవడానికి తగిన పాత్రలు పెట్టుకున్నాను ఫస్ట్. సో అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. సో నేను ఎంత చేయాలనుకున్నా దానికి సరిపడగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసానండి. సో కలర్ కోసం. సో తర్వాత నేను నా దగ్గర అవైలబుల్గా ఉన్న అన్ని హోల్ మసాలాలు కూడా నేను అందులో వేసాను. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా దాన్ని లో ఫ్లేమ్లో వేపాను. తర్వాత ఫస్ట్ చిల్లీస్ యాడ్ చేశానండి, గ్రీన్ చిల్లీ. ఓకే, గ్రీన్ చిల్లీ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆనియన్ యాడ్ చేశాను. సో ఈ ఆనియన్ బాగా వేగడం కొరకు నేను ఏం చేశానంటే ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు సో ఆనియన్స్ కలర్ మంచిగా వస్తుంది. అదేవిధంగా ఏంటి అంటే మనకి తొందరగా కుక్ కూడా అయిపోతాయి. ఓకే, సో ఇది సాల్ట్ వేసిన తర్వాత నేను ఒకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచానండి. సో చూసారు మీకు కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దాంట్లో నేను టమాటాస్ని యాడ్ చేశాను. టమాటాని యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం క్లోజ్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి టమాటాలు బాగా మగ్గి ఒక గ్రేవీ టైప్లో రెడీ అవుతుంది. చూడండి, ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది చూసారా. సో ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కూడా దాన్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేశానంటే నేను ముందుగానే మ్యారినేట్ చేసుకున్నాను చికెన్. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ వేసి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మ్యారినేట్ చేశాను. ఆ చికెన్ యాడ్ చేసి దాంతోపాటుగా కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ లేదా 5 to 10 మినిట్స్ ఒక మీడియం ఫ్లేమ్ మీద మనం మూత పెట్టినట్లయితే చూడండి మొత్తం ఆయిల్ అంతా కూడా సైడ్స్లో వచ్చేసింది చూసారా మొత్తం ఫ్రై అయ్యాక. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక గ్లాస్ పలావ్ చేస్తున్నాను. సో క్వాంటిటీ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఒక గ్లాస్ పలావ్కి 2 గ్లాసెస్ వాటర్ వేసాను. ముందే చెప్పాను కదండి మనకి రెస్టారెంట్ టేస్ట్ అని. సో దాని కొరకు నేను కొద్దిగా వెనిగర్ యాడ్ చేశాను. ఇన్ కేసు మీ దగ్గర అవైలబుల్ లేకపోతే సో దాని ప్లేస్లో నిమ్మకాయ నీళ్ళు కూడా యాడ్ చేయొచ్చండి, నింబు రసం. సో తర్వాత మనం సాల్ట్ ముందు ఆల్రెడీ వేసి ఉన్నాం కాబట్టి కొంచెం చెక్ చేసుకొని చూసుకున్న తర్వాత మూత పెట్టేశాను. తర్వాత మొత్తం వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ బిఫోర్ చికెన్తో పాటుగా రైస్ కూడా బాగా పెట్టుకున్నాను వాటర్లో వేసి. సో ఆ రైస్ని ఇప్పుడు నేను యాడ్ చేసేసాను దీనికి. సో యాడ్ చేసిన తర్వాత ఒకసారి కదిపి మొత్తం హై ఫ్లేమ్లో ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించాను. సో తర్వాత ఏం చేశానంటే దీన్ని ఒకసారి మొత్తం కలిపి లో ఫ్లేమ్లో పెట్టేసి ఎగ్జాక్ట్ మళ్ళీ 5 మినిట్స్ వదిలేసాను. ఓన్లీ 5 మినిట్సే. సో 5 మినిట్స్ నేను వదిలేసిన తర్వాత చూడండి మీకు ఎలా రెడీ అవుతుందో. సో 5 మినిట్స్ తర్వాత నేను తీసేసరికి మొత్తం అంతా వాటర్ పోయింది. సో అప్పుడు ఏం చేశానంటే నా దగ్గర బటర్ ఉంది, బటర్ యాడ్ చేసుకున్నా. ఇన్ కేసు మీ దగ్గర గీ ఉంటే గీ యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో ఫైనల్లీ మా పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ఎలాంటి టేస్టీగా సింపుల్గా ఎర్లీగా చేయాలనుకుంటున్నారా పలావ్ని? సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఈ విధంగా చెప్పిన ఆ విధంగా. సో జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఓకే, సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎలా అనిపించింది వీడియో చూడగానే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.